కాసేపు నవ్వుకోండి. వెంగళప్ప జోక్స్. వెంగళప్పని ఒక అమ్మాయి అడిగింది, రేపు నా బర్త్డే, నాకు రింగ్ ఇస్తావా అని. తప్పకుండా. దేని నుంచి రింగ్ ఇవ్వమంటావు? సెల్ ఫోన్ నుంచా, ల్యాండ్లైన్ నుంచా? వెంగళప్ప భార్య, లవ్ బాయ్ సబ్బును ఇక్కడ పెట్టాను, ఏదండి? వెంగళప్ప, ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెబితే తినేశాను. బస్సుకి యాక్సిడెంట్ అయింది. అందులో వెంగళప్ప ఉన్నాడు. ఒక అతను అరుస్తున్నాడు, నా చెయ్యి తెగిపోయింది, నొప్పిగా ఉంది, హెల్ప్ మీ. వెంగళప్ప అది విని, నోర్మయ్యి, నీ పక్కవాడిని చూడు, తల తెగిపోయింది, అరవకుండా ఎంత శాంతంగా ఉన్నాడో. నీ మీద నుంచి ట్రైన్ పోతే ఏమవుతుంది అని వెంగళప్పని అడిగాడు. వెంగళప్ప, ఏమీ కాదు. అలా ఎలా చెప్పగలవు? నా మీద మొన్న ఏరోప్లేను వెళ్ళిపోయింది, నాకు ఏమీ కాలేదు, ట్రైను లెక్క. రాము, నీకు స్విమ్మింగ్ వచ్చా వెంగళప్ప అని అడిగాడు. వెంగళప్ప, రాదు. రాము, నీకంటే కుక్కనయ్యం, కుక్క ఎంచక్క ఈదుకుని వెళ్ళిపోతుంది. వెంగళప్ప, మరి నీకు వచ్చా? రాము, వచ్చా అన్నాడు. వెంగళప్ప, మరి నీకు కుక్కకు తేడా ఏంటి? వెంగళప్ప ఐస్ క్యూబ్ వైపే చూస్తూ నిలబడ్డాడు. రాము అడిగాడు, ఏం చేస్తున్నావు? వెంగళప్ప, ఏమీ లేదు, ఐస్ క్యూబ్ నుంచి నీరు కారుతోంది, కానీ కన్నం ఎక్కడ కనిపించడం లేదేంటి? రాము, నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి వెంగళప్ప, ఇస్తావా? రేపు నీకు ఇచ్చేస్తాను. వెంగళప్ప, ఇప్పుడు నా వద్ద లేదు, రేపు ఇస్తాను. రాము, రేపు ఎలా ఇస్తావు? వెంగళప్ప, నీవు ఇస్తానన్నావు కదా. వెంగళప్ప పట్నం నుంచి వచ్చి జూనియర్ వెంగళప్పను అడుగుతాడు, ఒరే, ఈ సంచిలో ఏమున్నాయో చెప్పరా? కరెక్ట్గా చెబితే ఇందులో సగం యాపిల్ పళ్ళను ఇచ్చేస్తాను. ఎన్ని ఉన్నాయో సరిగ్గా చెబితే ఇందులో ఉన్న 6 యాపిల్ పళ్ళు ఇచ్చేస్తా, చెప్పరా అన్నాడు. అప్పుడు జూనియర్ వెంగళప్ప అన్నాడు, కొద్దిగానైనా క్లూ చెప్పినా అన్న. వెంగళప్ప 10 రూపాయలతో లాటరీ టికెట్ కొన్నాడు. దానికి ₹1,00,00,000 ప్రైజ్ వచ్చింది. పన్నులు పోగా 70 లక్షలకు చెక్ ఇస్తానన్నారు. దాంతో వెంగళప్ప కోపం వచ్చింది. 1,00,00,000 అని చెప్పి 70 లక్షలు ఇస్తారా? ఇస్తే మొత్తం 1,00,00,000 ఇవ్వండి, లేదా నా 10 రూపాయలు నాకు ఇవ్వండి అని గట్టిగా అరిచాడు వెంగళప్ప.